తెప్పించారు. నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? రెడీ ఎవరిని అడిగి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. నువ్వు ఉండమ్మా. అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? ఏంటి ఆప్యాయత అనుబంధాలు నన్ను బందీని చేశాయన్నావే, ఇంతలోనే ఇల్లు నీకు చెరసాలైపోయిందా? అవును, నాకు ఈ జైలు శిక్ష నుంచి విముక్తి కావాలి. కొన్నాళ్ళైనా నా పిల్లలతో హాయిగా సుఖంగా ఉండాలనుకుంటున్నాను. అందుకే వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాను. కాపురం అంటూ జరిగితే ఇక్కడే జరగాలి. నేను మాత్రం ఈ ఇంట్లోంచి బయటికి రాను. ఈ ఇంట్లో మనం చేసేదాన్ని కాపురం అనరు. సంతలో ఎవరో కాపురం చేయలేరు. అంటే వీళ్ళంతా చేసేవి కాపురాలు కావునా నీ ఉద్దేశం? మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం. నువ్వు వస్తున్నావా లేదా ముందని చెప్పు. మా అమ్మ నాన్నను వదిలి నేను రాను. నీకు నేను ముఖ్యమా, మీ అమ్మ నాన్న ముఖ్యమా? నాకు మా అమ్మా నాన్నలే ముఖ్యం. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. వాళ్ళంటే నాకు ప్రాణం. అంటే నాతో నీకు అవసరం లేదా? లేదు. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది నిర్ణయించుకోవాల్సింది మీరు. మాట్లాడకండి. అయితే నా నిర్ణయం కూడా విను. నిన్ను మీ వాళ్ళని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను. ఇంత మాట అన్న తర్వాత కూడా పడి ఉంటానికి నేనే